ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శ్వేతపత్రం విడుదల చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలను చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ్యుల కోటాలో ఎన్నిక జరిగే 2 శాసనమండలి స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఆగస్టు 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించేలా ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వార్తల వివరాలు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటు సభ్యులతో తొలిసారిగా నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటరీ సమావేశంలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లతో సహా పలువురు ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాత్రికేయులతో మాట్లాడుతూ దేశానికి ప్రాధాన్యతను ఇస్తూ ప్రతి పార్లమెంటు సభ్యులు పనిచేయాలని ప్రధానమంత్రి దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా దేశసేవ చేసేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటులో జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సమాధానమిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రాజధాని అమరావతి పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిన్న వెలగపూడి సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాజధాని పనుల్ని పునఃప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. శ్వేతపత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి ఎన్నికల నియమావళి వల్ల నిలిచిన బదిలీ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మంత్రి స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనల ప్రకారం వివాదరహితంగా ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో ఎన్నిక జరిగే 2 శాసనమండలి సభ్యుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రకటించింది. వారిలో తెలుగుదేశం పార్టీ నుండి ఆ పార్టీ సీనియర్ నాయకులు సి రామచంద్రయ్యకు అవకాశం కల్పించింది. అలాగే మరో స్థానాన్ని జనసేనకు కేటాయించింది. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి హరిప్రసాద్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వీరు ఈరోజు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నామినేషన్ వేయనున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో ఒకే రోజు 95% మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి గత రాత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నిన్న ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల్లోపు 61,76,188 మందికి 4,169.49 కోట్ల రూపాయలను అందించామన్నారు. నిన్న పింఛన్లు పొందని లబ్ధిదారులకు ఈరోజు పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన నేర చట్టాలపై న్యాయవాదులు అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. కడప నగరంలో నిన్న నూతన న్యాయ చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్షి అధినియంలోని సెక్షన్లను న్యాయవాదులు పూర్తిగా అవగాహన చేసుకోవాలని చెప్పారు. సాంకేతిక అంశాలతో కొత్త చట్టాల రూపకల్పన అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ కౌన్సిలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సిలింగ్ ప్రక్రియలో నమోదు చేసుకునేందుకు ఈ రోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. కోర్సులు, కళాశాలల ఎంపిక, ఐచ్ఛికాల నమోదుకు ఈ నెల 11 నుండి 15 వరకు అవకాశం కల్పించారు. 19న సీట్ల కేటాయింపు ఉంటుందని, ప్రవేశాలు పొందిన అభ్యర్థులు 22వ తేదీలోపు కళాశాలలో చేరాలని పేర్కొన్నారు. ఎన్సీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారుల ధ్రువపత్రాల పరిశీలనకు విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాల, విశాఖపట్నంలోని డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాల, తిరుపతిలో ఎస్వి విశ్వవిద్యాలయం సహాయ కేంద్రాలకు హాజరు కావాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఆగస్టు 5 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు టెట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. సిలబస్, పరీక్షా విధానం తదితర వివరాలను నోటిఫికేషన్లో పేర్కొంది. టెట్ దరఖాస్తు రుసుమును రేపటి నుండి 16వ తేదీ వరకు, దరఖాస్తుల సమర్పణకు 4 నుండి 17 వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్ నమూనా పరీక్షలకు 16 నుండి ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఆగస్టు 5 నుండి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించే టెట్ పరీక్షలకు హాల్ టికెట్లు ఈ నెల 25 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షల అనంతరం ప్రాథమిక కీను ఆగస్టు 10న, తుది కీను 25న విడుదల చేస్తారు. ఆగస్టు 30న టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిన్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే పింఛన్ నగదును అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి పేర్కొంటూ ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అందేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వ్యక్తికి సానుభూతి పరులు, అభిమానులు అని చెప్పి తీసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చెయ్యదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సామాజిక భద్రతా పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంటి తలుపు తట్టి ప్రతి నెల 1వ తేదీ సచివాలయ సిబ్బంది ద్వారా లేదా మా ఎన్డీఏ కూటమి కార్యకర్తల ద్వారా అధికార వర్గాల్ని ఉపయోగించుకుని చేర్చడం జరుగుతుంది. పీఎం సూర్యఘర్ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయన్ తెలిపారు. ఈ పథకం కింద ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వినియోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తును డిస్కంలకు విక్రయించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోందని, ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై త్వరితగతిన అధ్యయనం అవసరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి మంత్రి పలు అంశాలపై ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందించవలసిన ఆర్టీసీ సేవలు, బస్సులకు మరమ్మతులు వంటి అంశాలపై చర్చించారు. ఉచిత ప్రయాణంపై విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఈరోజు బృంద సభ్యులు జలవనరుల శాఖాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ప్రాజెక్టు నిర్మాణం పురోగతిపై తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలు, చేయాల్సిన పనులపై సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. కాగా నిన్న నిపుణుల బృందం గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ప్రాంతాన్ని, క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును అధికారులు వివరించారు. అలాగే ఎగువ కాఫర్ డ్యాం నుండి ఊట నీరు వస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి మట్టి నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు. ఎగువ కాఫర్ డ్యాంపై జరుగుతున్న నిర్మాణ పనులు, అక్కడ సేకరించిన మట్టి నమూనాలను బృందం సభ్యులు పరిశీలించారు. ఖరీఫ్ కార్యాచరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన అధికారులను ఆదేశించారు. నిన్న విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు, ఖరీఫ్ ప్రణాళిక అమలు, ఎరువుల నాణ్యతా పరీక్షలు, పంట రుణాలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దిష్ట ప్రణాళికతో ఖరీఫ్ సాగును విజయవంతం చేసేలా కృషి చేయాలన్నారు. ఎరువులు, పురుగు మందుల వినియోగంపై రైతులకు సరైన విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన సమస్యలతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖల పరిధిలోని పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. ఈ సమస్యలపై పరిష్కారం కోసం నివేదికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీఏ భాగస్వామి పక్షాల పార్లమెంట్ సభ్యులతో ఈరోజు సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శ్వేతపత్రం విడుదల చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలను చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ్యుల కోటాలో ఎన్నిక జరిగే 2 శాసనమండలి స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.